పార్లమెంట్లో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్లమెంటుపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇది అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు. పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని బట్టి దేశంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిపైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గం. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ.